ప్రజాశాంతి పార్టీ పెట్టి గత ఎన్నికల్లో అభ్యర్థుల సీడీ పోయిందని పోటీ చేయలేకపోయినా కేఏ పాల్ ఈసారి మాత్రం అన్ని పేపర్ మీద రాసుకున్నారు. అభ్యర్థుల పేర్లన్నింటినీ పేపర్ మీద రాసుకుని వచ్చిన వారందరికీ టికెట్లు ఇచ్చేశారు. అయినప్పటికీ కొన్ని మిగిలిపోయాయి. మొదటగా నర్సాపురం లోక్సభ స్థానానికి నామినేషన్ వేసిన ఆయన తన పేరు, తండ్రి పేరు, నియోజకవర్గం పేరు, అడ్రస్ రాసి ఇచ్చేశారు. ఇంకే వివరాలు నామినేషన్ పత్రాల్లో లేవు. మొత్తంగా ఖాళీగా ఉంచేశారు. ఇది సాధ్యం కాదు పాల్ గారు, మొత్తం డీటెయిల్స్ 25వ తేదీలోపు తీసుకురండి అని రిటర్నింగ్ అధికారి గౌరవంగానే చెప్పి పంపించారు. నిజంగా సీరియస్గా నామినేషన్ వేయాలని అనుకుంటే ముందుగానే అంతా రెడీ చేసి నామినేషన్ వేసేవారని, కానీ ఇలా చేయరు అని చర్చించుకుంటున్నారు. ఇకపోతే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నర్సాపురం పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నన్ను సరైన సమయానికి ఇక్కడికి చేరుకోకుండా జగన్, చంద్రబాబు, పవన్ కలిపి కుట్ర చేశారని చెప్పుకొచ్చాడు. మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన చేపట్టారు. పత్రాలన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్ వేసిన నామినేషన్కు అధికారులు ఆమోదం తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సిందే. పాల్ మాట్లాడుతూ ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపించి 100 సీట్లు ఇస్తే తన సొంత చారిటీ నుండి 7 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పారు. బాబు ఏపీని సింగపూర్ చేస్తానని చెప్పాడు, కానీ చేయలేదు. నన్ను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసి చూపిస్తా అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పాడు. ఇప్పటికే ఆయన చేసిన విన్యాసాలు, ఉపన్యాసాలు చూసిన ఏపీ జనం నవ్వుకుంటున్నారు. చూడాలి మరి నామినేషన్ ఆమోదం కావటంతో పాల్ ప్రచారంలో ఇంకెన్ని నవ్వులు పూయిస్తాడో. If you like the video, please like us and subscribe Tollywood Nagar.